నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, 15 నెలలు దాదాపు మీరు చేసిన అప్పు ఎంతో తెలుసా? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు ఎవరి జేబులోకి వెళ్ళింది? ఈ మొత్తం ఎవరు లబ్ధిదారులుగా ఉన్నారు? ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత అప్పు ఎప్పుడున్నా చేశారా అని అడుగుతా ఉన్నా. చేయనుగాక చేయలా, అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుందని అడుగుతా ఉన్నా. ఉదాహరణకి ఈ రాష్ట్రం 2014లో రాష్ట్రం విడిపోయేటానికి గ్యారంటీ కానీ నాన్ గ్యారంటీతో కలుపుకొని మొత్తం అప్పులు 1,40,717 కోట్లు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏకంగా 3,90,247 కోట్లు చేరింది. ఎక్కడ 1,40,717 కోట్లు, ఎక్కడ 3,90,247 కోట్లు? అంటే